నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ కొత్తిమీర చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ కొత్తిమీర చట్నీ ఇడ్లీ, వడ, పూరి, దోశ, ఉప్మా, పొంగల్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక చిన్న మంట మీద మాత్రమే ఇది చేసుకోవాలి. చిన్న మంట అయితేనే బాగుంటుంది. మనకి ఎన్ని సరిపడా పల్లీలు వేసుకొని చిన్న మంట మీదనే వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకుంటే ఏంటంటే లోపల వరకు పల్లి అనేది ఉడుకుతుంది, లేదంటే పైనే మాడిపోయినట్టయి లోపల వరకు ఉడకదు. కాబట్టి చిన్న మంట మీద వేయించుకొని కొంచెం ఒక 80% వేగినాయి అన్నప్పుడు కొంచెం జీలకర్ర వేసి వేయించుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే, లేదంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు పల్లీలు వేగినాక కొంచెం జీలకర్ర వేసి వేయించుకోండి. అయితే జీలకర్ర మీరు పోపు చేసుకుంటా అంటే చట్నీ స్కిప్ చేయండి. నేను ఇక్కడ పోపు చేసుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ అన్ని ఆయిల్లోనే వేయించేస్తున్నాను కదా, మళ్ళీ పోపు అంటే చట్నీ ఆయిల్ అయిపోతుంది. అందుకే నేను మళ్ళీ పోపు చేయను అనేసి జీలకర్ర ఇక్కడే వేసాను. అట్లే ఒక 2-3 చిన్న అల్లం ముక్కలు వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అల్లం ముక్కలు అనేది వేసుకుంటే కొంచెం హెల్త్కి మంచిది. సర్ది, దగ్గు ఎలాంటిది ఉన్నా కొంచెం ఘాటుకు బాగుంటుంది అనేసి నేను వేసుకున్నాను. మన చట్నీకి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం వేయించుకోండి. దాంట్లో కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. మన పొడుగు కాడలు ఉంటాయి కదా, కొంచెం కొన్ని ఏర్లు తీసేసి కొత్తిమీర కడుక్కొని కట్ చేసుకొని వేసుకోండి. పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు, మళ్ళీ మనం మిక్సీ చేసుకునేది కదా. దాన్ని మనము మెత్తగా ఎర్రగా వేగేదాకా వేయించుకున్నాక చల్లార్చుకొని మిక్సీలో వేసుకోండి. దానికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టండి మెత్తగా. అప్పుడు మనకి మిక్సీ పట్టేటప్పుడే స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంటుంది అసలు. ఆ స్మెల్కే ఎప్పుడు తిందామా అనిపిస్తుంటుంది. నేనైతే పోపు చేయలేదు, మీకు ఇష్టం ఉన్న వాళ్ళు పోపు చేసుకోండి. నాకు ఆల్రెడీ నేను అన్ని ఆయిల్లోనే వేసానని పోపు చేయలేదు. చూడండి, నేనైతే మరీ గట్టిగా చేయలేదు, మరీ లూజ్గా చేయలేదు, మీడియంగా చేశాను. నేను ఇడ్లీ కాంబినేషన్తో తింటున్నాను. మొన్న ఇడ్లీ చేశాను, అదే కాంబినేషన్తో తింటున్నాను. దేంట్లో అయినా తినొచ్చు, దేనికైనా ఇది బెస్ట్ కాంబినేషన్. మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిది. మనం కాడలతో వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా చాలా మంచిది. ఇక చూడండి, ఇట్లా మెత్తటి ఇడ్లీ తీసుకొని ఆ చట్నీలో ముంచుకొని తింటే ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్